హైదరాబాదీ బగారన్నం ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా ఉంటుంది. దీనిలోకి రైతా అయినా సరే మటన్ చికెన్ ఏదైనా బాగుంటుంది. దీనికోసం అడుగు మందంగా ఉంటే పాత్ర పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ వరకు నూనె వేసుకుని కొద్ది కొద్దిగా బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చూడండి అన్ని 2 3 వేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ వేసుకోవాల్సింది ఏంటంటే కనుక సాజీరా వేసుకోవాలి. బగారా రైస్కి కంపల్సరీ కావాలన్నమాట. ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే కనుక రైస్ అనేది బాగా పొడవుగా వస్తుందన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మూత పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు రైస్ వేసేసుకుని మూత పెట్టుకోవాలి. రైస్ వేసిన వెంటనే ఒకసారి నెమ్మదిగా కలిపేసి మూత పెట్టుకుని మంటని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ కలపకూడదు, నానబెట్టాం కాబట్టి రైస్ విరిగిపోతుంది. ఒక 5-6 నిమిషాలకి మనకి కొంచెం ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటని సిమ్లోకి మార్చేసుకుని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసేయాలి. వెంటనే తీయకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి తీస్తే కనుక మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. అంతేనండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.